జై శ్రీరామ్. పంచభూతాలే ప్రాణంబుగా, అష్టదిక్కులే ఆధారముగా, జన్మ తీసుకున్నాను జగతిలోన, వాస్తవము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము. ఈరోజు వాస్తులో ఈశాన్యము ఏ విధంగా ఉంటే పిల్లలు బాగా చదువుతారు, అలాగే పిల్లలు బాగా చదవడానికి ఇంకా పిల్లలు చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం. పిల్లలు చదువుకు సంబంధించి కారణము ఏమిటంటే ఈశాన్యం పల్లంగా ఉండాలి, ఈశాన్యంలో నీరు ఉండాలి. దానివలన ఆ ఇంటి యొక్క పిల్లలకు, ముఖ్యంగా మగపిల్లలకు శుభం జరుగుతుంది. ఈశాన్య దోషం లేకుండా ఉన్నప్పుడు పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. అలాగే పిల్లలు బాగా చదవాలంటే ప్రవర్తనలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వాళ్ళు చిన్నపిల్లలైతే 5 గంటలు, ఉదయం 5 గంటలకల్లా నిద్ర లేవడం మంచిది. లేచిన తర్వాత అరచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరపృష్ఠే చ గోవింద, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకం పిల్లలకు నేర్పించాలి. ప్రతిరోజు వాళ్ళు లేవగానే ఆ విధంగా 2 చేతులు చూసుకుంటూ ఆ శ్లోకం చదవాలి. ఆ తర్వాత సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి శ్లోకము కూడా చదువుకోవడము ఉత్తమం. ముఖ్యంగా సూర్యోదయానికి అరగంట ముందుగా పిల్లలు నిద్ర లేవాలి. పిల్లలు అయితే మరీ ఇంకా పెందల కన్నా లేవాలంటే వాళ్ళకు చిన్నపిల్లలు కాబట్టి నిద్ర సరిపోదు, కాబట్టి 4 గంటల కల్లా లేవడం వాళ్ళకి కుదరదు. కాబట్టి పెద్దవాళ్ళు 4 గంటలకు 5 గంటల లోపల నిద్ర లేవడం మంచిది. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపున్న పిల్లలు 5 గంటలకు నిద్రలేచి ఈ విధంగా శుభ ఆచరణ గావించి మిగతా స్నానాదులు గావించుకున్న తర్వాత సూర్యునికి అర్ఘ్యం వదలడము ఆరోగ్యానికి మంచిది, చదువుకు కూడా మంచిది. సూర్యునికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు తీసుకొని 3 సార్లు ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అంటూ పిల్లల చేత అర్ఘ్యం ఇప్పించడము మనం తల్లిదండ్రులు అలవాటు చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకు మంచి ఆరోగ్యంతో పాటు చదువు కూడా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మంచి అలవాట్లు పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు కావడం జరుగుతుంది. అది దేశానికి మంచిది, మన కుటుంబానికి మంచిది, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. జై శ్రీరామ్.